హాయ్ గాయ్స్! ఈరోజు ఒక మంచి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేసాను. మా హస్బెండ్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ బర్త్‌డే మే 8థ్ ఉంది. సో, బర్త్‌డే డెకర్ గానీ, దానికి ప్రిపరేషన్స్ కానీ, షాపింగ్ కానీ, అసలు బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేశాను, మొత్తం ఈ వ్లాగ్‌లో పెడతాను నేను. యాక్చువల్‌గా మే 8థ్ బర్త్‌డే అయితే మేము మే 2 నుంచి షాపింగ్ చేస్తున్నాము. మా సిస్టర్ సాత్విరా హాయ్. మా సిస్టరు సాత్విక మేమిద్దరం కలిసి షాపింగ్స్ చేస్తున్నాము. మొత్తం ఒక 2 డేస్ నుంచి బాగా తిరుగుతున్నాము. ఇవన్నీ మా బావగారు బర్త్డే కోసం బాగా కష్టపడుతుంది పాపం వాళ్ళ బావగారి కోసం. సో అయితే నేను ఎలా ప్లాన్ చేశానంటే కారు బ్యాక్ సైడ్ ట్రంక్లో డిక్కీలో ఇట్లా డెకర్ చేద్దాము, బర్త్డే డెకర్ అని చెప్పి ప్లాన్ చేశాను. ఇవేమీ అసలు ఆయనకు తెలీదు. అండ్ నేను ఎప్పుడు ఆయన లేకుండా ఒక్కసారి కూడా నేను బయటికి వెళ్ళి విడివిడిగా మేము అసలు వెళ్ళాం. మ్యాక్సిమం ఇద్దరం కలిసే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. బట్ ఇదేంటంటే ఆయనకు సర్ప్రైజ్ చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి ఇంక మేమిద్దరం ఆయనకేమని చెప్పాను, ఇట్లా కొంచెం నాకు పనులు ఉన్నాయి, నేను మా చెల్లితో ఇట్లా వెళ్ళేసి వస్తా అని చెప్పి విజయవాడ వన్ టౌన్ వెళ్ళి, మేము విజయవాడలో ఉంటాం కదా, వన్ టౌన్ వెళ్ళి మొత్తం అన్ని షాపింగ్ చేసుకొని వచ్చాను. వన్ టౌన్ కాదు కదా, విజయవాడ ఉన్న పేరే తప్ప అసలు ఎక్కడ బయటకే వెళ్ళాం మేము. అలాంటిది వన్ టౌన్ వీధులన్నీ తెలుసు. ఇప్పుడు మాకు ఎక్కడ తీసుకెళ్ళి తెలిసి వెనక్కి తిరిగి వచ్చేస్తాం మేము. మొత్తం ఇంకెట్లా తిరిగామంటే అట్లా తిరిగాము కొన్ని కావాల్సిన ఐటమ్స్ కోసం అని చెప్పి. సో మీకు మొత్తం అసలు నేను ఏం షాప్ చేసినప్పుడు నేను క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయాను. అసలు ఏం షాప్ చేసాము, మేము ఏం ప్రిపేర్ చేసాము. మా సాత్విక ఏం చేస్తున్నానా, నీకు చెప్పిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? చక్కగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది గైస్. ఇంకొక 1 డేనే టైం ఉంది గైస్. చూడండి బౌస్ ఎంత క్యూట్ గా చేసిందో. మా చెల్లి చెప్పాలి కానీ మంచి క్రియేటివ్ పర్సన్, టాలెంట్ ఉంది, వాడాలి, వాడేస్తా మొత్తం. ఇదిగోండి ఇట్లా హస్బెండ్ అని లైట్స్ లెటర్స్ తీసుకున్నాము. అసలు మేము ఏమేమి షాప్ చేసామంటే ఆ హస్బెండ్ అనే లెటర్స్, బెలూన్స్, ఈ వైట్ క్లాత్, దీనికి బౌస్ పెడదామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఈ పాపర్స్, ఇంకొంచెం డెకర్ ఐటమ్స్ రెంటల్వి తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. అండ్ ఈ స్నో బాటిల్స్, ఇంకా ఈ హ్యాపీ బర్త్డేది హార్ట్స్, స్టార్స్, మొత్తం అన్నీ తీసుకున్నాము. ఒక రేంజ్లో అనుకున్నాను నేను డెకరేషన్. ఎలా వస్తుందో చూడాలి, లైటింగ్ అంతా సెట్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. అలానే ఆయన ఎలా ఫీల్ అవుతారో కూడా చూడాలి. అంటే ఆయన నాలాగా ఓవర్గా ఎక్సైట్ అయిపోయి అలా ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఫీల్ అయినా కూడా అలా ఎక్స్ప్రెస్ చెయ్యరు. మరి అసలు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం అసలు. ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా ఆయన బర్త్డేకి ఒక 2 గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను. కొంచెం గిఫ్ట్స్ అంటే కొంచెం పెద్ద గిఫ్ట్సే అవి. యాక్చువల్గా 2 హ్యాండ్ ఇచ్చారు. ఏమవుతుందో, ఆ టైంకి వస్తాయో రావో ఏంటో చూడాలి. రాకపోతే అదొక డిసప్పాయింట్మెంట్గా ఉంటాను ఇంకా నాకు. నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే ఆయనకి ఎన్ని ఇయర్స్ వస్తే అన్ని ఇషెస్ చెప్తామని అనుకున్నాను. అంటే అన్ని గెటప్స్లో, అన్ని టైప్స్లో, అదే ఆయనకి నేమ్స్ యూజ్ చేసి చెప్దామని. ఎంత క్యూట్గా వచ్చిందో వీడియో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అలాగే దానికి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చూసేయండి. ఇప్పుడు లుక్స్ ఆల్రెడీ ఒక 2 అయినాయి, ఇంకొకటి చేయడానికి అని చెప్పి వస్తున్నాము. ఇదేమో అవుట్ఫిట్ రా నాది, 7th ఇది 7th or 8th ఏదో అవుట్ఫిట్. ఇంకా 18 అవుట్ఫిట్స్, నేను 18 విషెస్ చేయాలి. ఇంకా ఎన్ని అవుట్ఫిట్స్ పడతాయి. ఇక్కడ నుంచి మొత్తం క్లిప్స్ తీసుకుంటా అంటే టైం అయిపోతుంది అని చెప్పి తీసుకోలేదు. ఇప్పటికీ 17 కంప్లీట్ అయినాయి నావి. చూద్దాం. ఇంకా రేపు 10 నుంచి స్టార్ట్ చేయాలి మరి సెలబ్రేషన్స్ అన్ని, డెకరేషన్స్ అన్ని. ఇంకా ఇక్కడే ఉన్నాం మేము. ఇంకా చేద్దాం అనే పనిలోనే ఉన్నాం. ఇప్పటికీ ఒక 15 అవుట్ఫిట్స్ ఏమో మార్చేసుకున్నాను. ఇంకా నాకు అస్సలు టైం లేదు గైస్. సో ఇంకా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి రేపే కాబట్టి అంటే వాళ్ళ ఐటీ చేయాలి. ఈ అవుట్ఫిట్తో ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చేద్దాం అనుకున్నా. ఒక 2 వీడియోస్ స్కూల్ దగ్గర చేయాలి. కానీ ఆయన ఉంటారు. అసలైన టాస్క్ ఇప్పుడే, ఆయనకు తెలియకుండా కాముగా చేయాలి. ఇప్పుడు మమ్మల్ని ఎక్కించుకోవడానికి వచ్చేదే సారు, మమ్మల్ని తీసుకెళ్లేదే ఆయన. హలో అండి, ఇప్పుడు మాకున్న ఈ కొంచెం టైంలో ఏమండి బెలూన్స్ మొత్తం అన్నీ ఊదుతున్నాము. లెట్స్ వాచ్. మా చెల్లి మా అక్క వాళ్ళంతా హెల్ప్ చేసి ఎంత బ్యూటిఫుల్ గా చేశారు చూడండి గైస్. యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది.
గైస్ చూసారా డెకర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎగ్జాక్ట్ నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. ఇంకా అసలు రియల్గా చూస్తే చాలా బాగుంది. యాస్థెటిక్ లుక్తో చాలా బాగా వచ్చింది. నేను ఈ బర్త్డే సెలబ్రేషన్స్ నేను అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా చేయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ మా సిస్టర్. నేను ఎంతైతే కష్టపడ్డానో నాకు వీడియోస్ తీయడం కానీ, కుకింగ్కి హెల్ప్ చేయడం కానీ, దానికి కావాల్సినవి థింగ్స్ నేను షాప్ చేయడానికి కానీ మొత్తం నేను ఎంత కష్టపడ్డానో అంతా మా చెల్లి కూడా కష్టపడింది. అలానే మ్యామ్జీ నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ, కేక్ కానీ, బొకేస్ కానీ వీటిలన్నిటికి తనని తిప్పి తనకి ఆల్రెడీ వర్క్ ఉంటుంది, తను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఎంత హెల్ప్ చేశారో. అలానే మా శిరీష పిన్ని కుకింగ్లో కూడా అన్ని మ్యాక్సిమం ఆఫ్ ది వంటలు తనే కుక్ చేశారు. అలా మా అమ్మమ్మ అన్నిట్లో నాకు బాగా సపోర్ట్ చేసి ఇది ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం వాళ్ళే. అండ్ నేను ఏం చెప్పానంటే బ్లాక్ డ్రెస్ కోడ్ అని చెప్పాను. కుదిరినంత వరకు మ్యాక్సిమం వేసుకొచ్చారు. నేను చెప్పాను కదా ఒక 2 పెద్ద గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను, బట్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారని చెప్పి. అప్పటికప్పుడు ముందు రోజు నైట్ నేను వెళ్ళి అది రాకపోయేసరికి ఇంకొక రింగ్ ఆయనకి తీసుకున్నాను. ఆయనకి ఏంటంటే ఎక్కువ దేవుడి రింగ్స్ అంటే బాగా ఇష్టం. ఇలా కార్వింగ్ మంచిగా ఉన్నవి ఇంకా నచ్చుతాయి. సో అందుకని ఈ గోల్డ్ రింగ్ వెంకటేశ్వర స్వామిది ఆయనకి నేను గిఫ్ట్ చేశాను అనమాట. ఆయనకి రింగ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది, ఇది బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే నేను చేసిన విషెస్ ఉన్నాయి కదా, ఆయనకి ఎన్ని ఇయర్స్ వస్తాయి అన్ని విషెస్, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూడండి. ఏంటి అండ్ నేను ఇంకొకటి ఏమనుకున్నాను అంటే ఆయన బర్త్డే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వస్తే ఆయనకి అన్ని డిషెస్ చేద్దాము అనుకొని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఎట్లా వస్తుందో మొత్తం అంతా ఇంకా చూడాలి. యాక్చువల్గా ఆయన ఎలా అంటే కుక్ చేసిన ఫుడ్స్ అంతగా తినరు. న్యాచురల్గా ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, చెరుకు రసము ఇట్లాంటివి ఎక్కువ తాగుతారు. కుక్ చేసినవి కొన్ని ఉన్నాయి, కుక్ చేసేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంకా కొంచెం చూసుకొని సెలెక్టివ్గా చూశాను. అసలు ఎలా చేస్తానో నాకే టెన్షన్గా ఉంది. అంటే లైక్ ఆయన బర్త్డేకి అయితే బర్త్డేనే కదా అనే పర్సన్ ఆయన బర్త్డే వస్తే ఆయన బర్త్డే వస్తుంది అనే పర్సన్ నేను. సో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం నా బర్త్డే కన్నా నాకు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా 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 ఇష్టం అనమాట. ఎలా వస్తుందో చూసేయండి గైస్. ఇగ్నోర్ మై జిటో ఫేస్. ఇప్పుడు మా పిన్ని మేము ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైము 6:30 అయింది గైస్. ఎప్పటికవుతుందో చూడాలి. 35 ఐటమ్స్ చేయాలి మేము. ఓకే రెడీనా పిన్ని, యుద్ధానికి సిద్ధమా? ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. లెట్స్ వాచ్ గైస్. ఐ విల్ షో యూ మై టీమ్ గైస్. హాయ్ చెప్పండి మ్యామ్. పిన్ని మామూలు యాక్టివ్గా ఉండరు గైస్ మా టీం అంతా. ఆడలేడీస్ టీము. వాళ్ళ అల్లుడు గారి కోసం కష్టపడుతున్న అత్తగారులు పాపం. మీరంతా అనుకోవచ్చు ఏంటి చిన్నపిల్లలు చేసినట్టు ఇట్లా చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కానీ అనుకోవచ్చు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏమో తెలీదు, ఆయన ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఆయనకు నచ్చినవన్నీ నేను చేసి పెట్టేయాలి అంటే నాకు టైం సరిపోకపోయినా ఆయనకి ఏదైనా కావాలంటే మాత్రం వెంటనే, అంటే అందరూ వైఫ్స్ అలాగే ఉంటారు అనుకోండి, ఆయనకి ఏదైనా కావాలంటే మాత్రం ఇంకా నేను అది అక్కడ తెచ్చి పెట్టేదాకా నాకు ప్రశాంతంగా ఉండదన్నమాట. అంత ఇష్టం ఆయన అంటే నాకు. హ్యాపీ బర్త్డే కాలు. నాకు అస్సలు రవ్వ లడ్డు చేయడం కానీ ఎక్కువ వంటలు కూడా అసలు వచ్చేవి కాదు నాకు స్టార్టింగ్లో. నేర్చుకున్నాను ఇంకా తర్వాత మేము
మేమిద్దరమే ఉన్నప్పుడు ఇంకా కుకింగ్ యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను. నాకు ఇంకొక ప్లస్ ఏంటి అంటే నేను మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నా కాబట్టి ఆయనకి ఎలా ఇష్టమో వంటలు అలా నేర్చుకున్నాను అనమాట. ఆయనకి ఇంట్లో చేసిన ఫుడ్స్ అంటే బయట ఫుడ్స్ అస్సలు ఎక్కువ తినరు, న్యాచురల్ ఫుడ్స్ బాగా తింటారు. ఫ్రూట్స్ అవి ఎక్కువ తింటారు, కానీ ఇంట్లో చేసే ఫుడ్స్ చాలా ఇష్టం. కానీ నేను ఎక్కడ చేస్తే నాకు పని ఎక్కువైపోద్ది అని చెప్పి చెప్పరనమాట. ఇవన్నీ ఆయనకి సర్ప్రైజ్. హాయ్ గాయ్స్, సేమియా ఒక్కటి వేడి చేసి పాలు ఒక్కటి వేడి చేసి సేమియాలో కలిపేస్తే 35 డిషెస్ కంప్లీటెడ్. కిచెన్ పరిస్థితి చూడండి గైస్, మాకు ఉంది డబల్ ట్రిపుల్ పని ఉంది గైస్. మూసుకున్నారు, చేతులతో అడ్డు పెట్టు. గైస్ నేను ఎన్ని ఇయర్స్ వస్తే అన్ని డిషెస్ అన్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ అదే బర్త్డే మార్నింగ్ నేను ఆయనకి ఇచ్చిన సర్ప్రైజ్ అదనమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ అది 3 అయ్యింది. మొత్తం కుక్ చేసుకునేసరికి బాబోయ్ సమ్మర్ ఎండలకి ఆ వేడికి మామూలుగా లేదు మాకు. బట్ ఆయన కోసం కుక్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఓపిక్గా అంతా కుక్ చేశాను. 35 డిషెస్. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో నెక్స్ట్ క్లిప్లో మీరే చూసేయండి. ఏంటి ఎందుకు బంగారం ఏంటి ఎన్ని అమ్మో అయ్యో ఏంటి బంగారం ఇది బాగుంది. ఎందుకు అంత అదే బంగారం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో ఎంత కష్టపడ్డావు, ఇంత ఫుడ్ మనిషి రాజులకు కూడా ఇలాంటివి. మీరు మా అక్కకి రాజే కదా సార్, రాజు కన్నా ఎక్కువ. ఇలా ఆయన బర్త్డేకి నేను ఇవ్వాలనుకున్న సర్ప్రైజెస్ అన్నీ ఇచ్చి ఆయన్ని బాగా సర్ప్రైజ్ చేశాను. ఆయన ఏమన్నారంటే ఎప్పటికైనా నాకు ఈ బర్త్డే నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ బర్త్డే ఇది అని అన్నారనమాట. ఇంకొకటి నేను కిచెన్ 3 వర్క్ డబుల్ వర్క్ అన్నాను కదా, ఇంకా అయిపోయింది. అక్కడ ఆయనకు వండి అక్కడ పెట్టాము, మేము తినేసాము. పాపం ఇంకా మా అమ్మమ్మ మేము పడిన కష్టం చూసి మా అమ్మమ్మే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పడుకోండమ్మా, చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, పడుకోండమ్మా. లిటరల్గా ముందు 2 days అయితే డేలో ఒక 2-3 hours పడుకున్నాం అంతే. అంత కష్టపడి చేసాము. ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ సక్సెస్ఫుల్.